హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు DVS2 టాక్ ప్లేస్ రావణి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వీడియో ఉంది. ఆ రోజు మార్నింగ్ లేచి రైస్ కడిగి పెట్టేసి అలాగే బెండకాయ కర్రీ లంచ్ బాక్స్లోకి మా బాబుకి ప్రిపేర్ చేస్తున్నాను. బెండకాయ ఫ్రై పెడుతున్నాను. ముందుగానే ఇక్కడ బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. లాంగ్ వీడియోలో చూశారు కదా, బెండకాయ ముక్కలు కట్ చేస్తూ మా బాబుని ఎంగేజ్ చేస్తున్న వీడియో. ఆ వీడియో చూస్తే మీ అందరికీ ఒక డౌట్ రావాలి, వీడియో మొత్తం ఇప్పుడు కూర్చొనే ఉందేంటి అని. కాకపోతే అక్కడ నేను డిఫరెంట్ టాస్క్ చేశాను, మీరు అబ్జర్వ్ చేశారు లేదు. వాడికి చక్కగా కలర్స్ ఏంటో చెప్పాను, నెంబర్స్ ఏంటో చెప్పాను, వాడు ఏదడిగితే ఆ ప్రశ్నకి జవాబు చెప్తాంటే అమ్మ నా ముందుగానే కూర్చుంది, ఎటు వెళ్ళలేదు, నాతోనే ఉంది అనే ఫీలింగ్ కోసం నేను వాడు ఎదురుగానే కూర్చున్నాను. అట్ ద సేమ్ టైం నా వర్క్ కూడా నేను చేసుకుంటున్నాను. ఇలా మనం ఒకే పని చేసుకుని రెండు పనులు కంప్లీట్ చేసుకోవచ్చండి. అక్కడ పిల్లాడు ముందు నేను కూర్చున్నట్టే ఉంది, ప్లస్ నా వర్క్ కంప్లీట్ అయింది. అందుకని నేను ఆ వీడియో పెట్టడం జరిగింది. చూసే వాళ్ళకి ఏంటి ఈ లాంగ్ వీడియో మొత్తం కూర్చొని ఒకటే పని చేసిందని అనుకో. ఇక్కడ ఇప్పుడు నాకు నెక్స్ట్ డే కదా యూజ్ అయింది. ఇక్కడ ఇదిగోండి పిల్లలకి హాట్ వాటర్ స్నానానికి పెట్టి ముందుగానే స్నాక్స్ కోసం మకానా బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టాను. అలాగే వేడి నీళ్ళు పిల్లాడికి పెట్టేసి వాటర్ బాటిల్ నింపి పెట్టేసి ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో పిల్లల్ని నిద్రలేస్తూ కర్రీ కలుపుతూ అటు ఇటు చూసుకుంటూ వాళ్ళు లేచారా లేదా అన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఇలా మార్నింగ్ గడుస్తుండే. ప్రతి మదర్ ఇది ఫేస్ చేయాల్సిన విషయమే కదండి. పొద్దున్నే అందరికీ కూడా హరీబరీగా పరుగుల కిందే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా చిన్న బాబుకి పాలు ప్రిపేర్ చేస్తుంది. ఆయనకి పొద్దున్నే ముందు పాలు కలిపేసి పట్టేసి తీసేలా పోసిస్తే ఆయన తాగేసి అప్పుడు లేచేస్తాడు. లేదంటే ఇంకా ఎత్తుకోమని ఒకటే ఏడుస్తూ ఉంటాడు. ఇంకా డే మొత్తం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈవినింగ్ నైట్ అయ్యేదాకా కూడా ఒకసారి కంటిన్యూ. అందుకే ఎర్లీ మార్నింగ్ ముందు ఆయనకి పాలు పడాలి. మనందరికీ ఒక అలవాటు ఉంటుంది, హనీ వాటర్ తాగడం, లేకపోతే టీ పడాలి కొంతమందికి, లేకపోతే కొంతమంది న్యూస్ పేపర్ చదవాలి. అలాగే మా బాబుకి పాలు పడాలి పొద్దున్న. సో ఆయనకి పాలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మిగిలిన పని చూసుకుంటాను. ఇలా పెద్ద బాబుకి బ్రష్ చేయించడం, స్నానం చేయించడం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉంటానండి. రోజు మా ఇంట్లో రెగ్యులర్గా జరిగేది. లేకపోతే ఇంకా రోజంతా గజిబిజిగా ఉంటుంది. మా చిన్నబాబుని ఏడుస్తూ వచ్చేయడం అంటే ఇంక ప్రతి పని కూడా డిస్టర్బెన్స్గానే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై పెడితే ఒకవైపున, ఇంకోవైపు ఏమో రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను. ఒకరోజు మజ్జిగ వేసి చేస్తాను, ఒకరోజు బెల్లం వేసి చేస్తాను. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎలా కావాలంటే అలా. మోస్ట్లీ వాళ్ళు బెల్లంతోనే తాగుతారు. బట్ క్లైమేట్ చల్లబడింది, దగ్గు రొంప జ్వరం స్టార్ట్ అయ్యే టైము, వాతావరణం అంతా కూడా కూల్గా ఉంది కదా. ప్రతి మదర్కి కూడా ఇది ఒక పెద్ద భయం. రైనీ సీజన్ మొదలైంది అంటే 2 డేస్కి ఒకసారి జలుబు, జ్వరము ఇవన్నీ కామన్, కఫ్ఫు, దగ్గు ఇవన్నీ కామన్. సో దాని గురించి అని ఇక్కడ బెల్లం స్కిప్ చేసి మజ్జిగ వేసానండి. ఒకవైపు అది చూసుకుంటేనే ఇంకోవైపు కర్రీ కలుపుకుంటూ రెండు పనులు కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. టంబ్లర్లో తీసుకుని మజ్జిగ చిలికేస్తున్నాను. కవ్వం పెట్టి కొట్టేది ఉండదు. ఎంత క్వాంటిటీ కావాలితే అంత క్వాంటిటీ బాటిల్లో వేసుకుని మనకి సరిపడే క్వాంటిటీ తీసుకొని ఆ టంబ్లర్లో ఒకసారి 2-3 సార్లు షేక్ చేసి అందులో వేసేయడం. స్టవ్ బంద్ చేసే ముందు జావ ఉడికిందో లేదో చూసుకుని రాగిపిండి మొత్తం అప్పుడు మజ్జిగ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేయడమే స్టవ్. రాగి జావ కూడా అయిపోయింది. ఇక్కడ అన్నీ కూడా ఎక్కడక్కడ సర్దేసుకుంటున్నాను. సింక్లో వేయాల్సినవి వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రై ఉడికిందో లేదో చూసుకుని అందులో పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఫ్రై కర్రీస్ అంటే చాలా ఎక్కువ టైమే పట్టేస్తుంది పొద్దున్నే పిల్లలకి, కానీ వాళ్ళకి నచ్చిందే చేయాలి, తప్పదు కదండి. సో దాని గురించే. ఇంకోవైపు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఈరోజు మినపట్టు వేసాను. మా పెద్ద బాబుకి జావ ఇచ్చాను, ఆయన తాగేసి గ్లాస్ సింక్లో వేసేస్తున్నాడు. తర్వాత మా చిన్నబాబుకి ఇక్కడ దోశ వేసి ఇచ్చాను. ఇంకా మత్తోదల్లో కళ్ళు తుడుచుకుంటా నేను కూడా రాగి మాల్ట్ తెచ్చి తొందరగా రెడీ అవ్వమ్మా అని తాగుతున్నాను. కబుర్లు చెప్పుకుంటూ కాసేపు రిలాక్స్ అవుతాను అనమాట. అమ్మయ్య ఒక పని అయిపోయిందని. చూడండి, నేను తినిపిస్తానని ప్లేట్ తీసుకుంటే వద్దని ఆయనే తీసుకుంటున్నాడు. జావ తాగుతావంటే తాగను అని చెప్తున్నాడు. దోశే కావాలంట.
ఇది మ్యాక్సిమం ఒక 1 అవర్ కంటిన్యూ అవుతుంది. అలా తింటూ చిన్న ముక్కల కింద టీవీ చూస్తూ ఆడుకుంటూ సగం తిని మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి ఒక 1 అవర్ తింటాం. అలాగే బాబుని పంపించేసిన తర్వాత ఫ్రెష్ వచ్చి స్నానం చేసి మళ్ళీ సెకండ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయనకి ఫిష్ కర్రీయే కావాలంట. నిన్న నైట్ మా వారు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అత్తయ్య వాళ్ళ ఊర్లో అప్పటికప్పుడు పట్టిన చేపలు ఉంటాయండి. సో అత్తయ్య పంపించారు ఫిషెస్ ముక్కల కింద కోసేసి క్లీన్ చేసేసి పంపించారు. నాకు క్లీన్ చేయడం రాదని చెప్పి. అలాగే కొన్ని ఆకుకూరలు కూడా పంపించారు. ఇక్కడ అదే ప్రిపరేషన్ జరుగుతుంది చేపల కూర కోసం. చేపల కూర అంటే ఇష్టంగానే తింటారు మా పిల్లలు కూడా. సో ముందుగా ఇక్కడ ఏం చేశానంటే ఒక బాండీ తీసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించేసి తర్వాత చేపల ముక్కలు కూడా వేసేసి కాసేపు మగ్గనిస్తున్నాను. అన్నట్టు మా పిల్లల డీటెయిల్స్ చెప్పలేదు కదా. మా పెద్ద బాబు వచ్చేసి 7 ఇయర్స్ అండి, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. చిన్న బాబు వచ్చేసి 3 ఇయర్స్. పెద్ద బాబు పేరు దేవాంశు, చిన్న బాబు పేరు విఘ్నేష్. నా పేరు శ్రావణి, మా వారి పేరు సతీష్. అందుకే మా ఛానల్ పేరు DVS2 అంటే దేవాంశు, విఘ్నేష్, సతీష్, శ్రావణి. మేము ఉండేది హైదరాబాద్ అండి. మా అత్తయ్య వాళ్ళు ఉండేది మిరియాలగూడ. ఇక్కడ చేప ముక్కలు మగ్గుతున్నాయి కదా, కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. ఈలోపు చింతపండు రసం ప్రిపేర్ చేస్తున్నాను. చింతపండు మన టేస్ట్కి తగ్గట్టు ఎంత కావాలంటే అంత, అది తీపిదా పులుపుదా చూసుకుని దానికి తగ్గట్టుగా మనం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ చేప ముక్కలు ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అప్పుడు ఈ చింతపండు రసం అందులో యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే కర్రీకి టేస్ట్ రావాలి అంటే కనుక చింతపండు రసం వేసినప్పుడే పసుపు, ఉప్పు, కారం మనం ఏవైతే మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా చింతపండు రసంతో పాటు యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగా వస్తుందండి. ముక్కకు కూడా మసాలాలు పడతాయి అన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. మిక్సీ జార్లో ఇందాక మిగిలిపోయింది ఉన్నది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టింది, అది కడిగి పోసేస్తున్నాను. కొన్ని నీళ్ళు పోసి జార్ కడిగి పోసేస్తాం. అందరూ అంతే కదా, లాస్ట్లో వేస్ట్ చేయడం ఎందుకని అలా జార్ కడిగి పోస్తాం. నేను కూడా ఇప్పుడే అదే చేశాను. ముక్కలు కరెక్ట్గా లేవని మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాల వాటర్ పోసాను కాబట్టి మూత పెట్టి ఉడకనిస్తున్నాను. కొంతమంది ఏంటంటే అన్నీ ఒకేసారి పోసేసి ఉడకనిస్తారు. మన పెద్దవాళ్ళు ఎవరైనా చూడండి, చేప ముక్కలు వేసేసి అందులోనే మసాలా ముద్ద కింద ఆనియన్ ముద్ద తీసేస్తారు. ఎవరి స్టైల్ వాళ్ళది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ పసుపు, అలాగే మనం కారం ఎక్కువ తింటామో తక్కువ తింటామో అనే దాన్ని బట్టి ఇక్కడ నేను 3 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. అలానే ఉప్పు, కళ్ళుప్పు, రాక్ సాల్ట్ వాడతాను నేను కూరలోకి 2 స్పూన్స్. ఉప్పు కారం కూడా ఈక్వల్ క్వాంటిటీ ఉంటేనే కర్రీ రుచిగా ఉంటుందండి. బాగా బ్లెండ్ అవుతుంది అనమాట. ఉప్పు కారం 2. మళ్ళీ సరిపోతుందా లేదా అని డౌట్ వచ్చింది. వద్దులే, ఆల్రెడీ మిర్చి యాడ్ చేశాను కదా అని మానేసాను. అంటే మళ్ళీ పిల్లలు తినలేరేమో అని. ఇప్పుడు చింతపండు రసం కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఈ పులుపు, ఉప్పు, కారం అంతా కూడా ఈక్వల్గా బ్లెండ్ అయ్యి ముక్కలకి రుచి పడుతుంది అనమాట. మనం వేసిన మసాలా యొక్క టేస్ట్ అంతా కూడా ముక్కలు పీల్చుకుంటాయి. మూత పెట్టి కాసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉడకనిస్తున్నాం ఒక 5 మినిట్స్. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటేనండి, మనకి ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ కానీ రొయ్యల కర్రీ కానీ ఇది ఏదైనా సరే మనకు నీసు స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే పులుసు కర్రీలోకి దేనికైనా సరే కూడా మెంతిపిండి యాడ్ చేసుకుంటే ఆ పులుపుకి ఇది బ్లెండ్ అయ్యి డైజెషన్ కూడా బాగుంటుందండి. గ్యాస్ ట్రబుల్ అది లేకుండా ఉంటుంది. డయాబెటిక్ వాళ్ళకి కూడా మంచిది. డయాబెటిక్ అనేది అది ఎవరికైనా సరే డైజెషన్ బాగుంటుంది. కొంతమందికి చూడండి పులుసు కర్రీ పడకపోతే మోషన్స్ పట్టుకుంటాయి. సో అదే తగ్గుతుంది అనమాట ఇలా మెంతిపిండి యాడ్ చేసుకుంటే. ఈవెన్ అరటికాయ పులుసు కానీ వంకాయ పులుసు కానీ దేంట్లోకైనా సరే ఒక 1/2 స్పూన్ మనం మెంతిపిండి యాడ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇక్కడ
అక్కడ కర్రీ అయిందా లేదా అని ఒక 5 మినిట్స్ ఆగి మూత తీసి చూస్తున్నా. చూడండి ఆయిల్ పక్కన ఫ్లోట్ అయిపోయి గొడవలు వస్తుంది. ఇలా అయింది అంటే కనుక కర్రీ రెడీ అయిపోయింది ఇట్లకి. ఓకే, ఇప్పుడు చేపల కర్రీ రెడీ అయిపోయింది. మా బాబు ఏం చేస్తున్నాడా అని చూస్తే ఆడుకుంటున్నాడు. ఆయన రింగ్స్ అరేంజ్ చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నారా అంటే చూడండి, హోంవర్క్ చేసుకుంటే అలా అన్నయ్య చుట్టూ బొమ్మలు విసురుతూ ఆడుకుంటున్నాడు. ఇక్కడ పెద్ద బాబుని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు కూర్చోబెట్టి హోంవర్క్లు అవి రాయిస్తాను. అంతే. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుంటాం. బాయ్.